హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను అమరావతిని నేషనల్ హైవేకి కనెక్ట్ చేసే 2 న్యూ రోడ్‌వేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవొచ్చేసి ఒకటి ఎర్రబాలెం దగ్గర కట్ అవుతుందండి. ఇంకొకటి నవులూరు, ఎర్రబాలెం మధ్యగా వెళ్ళి నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. మీరిక్కడ చూడొచ్చు. ఇదొచ్చేసి E11 రోడ్ అండి. ఇది ఎర్రబాలెం వైపుకెళ్ళి కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్‌నే ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారు హైవేకి. అది ఎలాగంటే ఇలా ఎర్రబాలెం వైపుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొండ ఏదైతే ఉందో ఈ బార్డర్ మీదుగా ప్రయాణించి ఇక్కడ డిలేట్ దాబా, శర్మా దాబా అని 2 దాబాలు ఉంటాయండి. ఈ ఏరియాలో కట్ అయ్యి ఈ కొండ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తూ వడ్డేశ్వరం అనే ఏరియా ఉంటుంది ఇక్కడ హైవే దగ్గర. ఇక్కడ కనెక్ట్ అవుతుందండి. ఇదొచ్చేసి E11 రోడ్ ఎక్స్టెన్షన్. ఇక్కడే మీకు డీజీపీ ఆఫీసు ఉంటుందండి. మీరు గమనించొచ్చు. ఇంకో రోడ్‌వే వచ్చేసి ఇక్కడ మీరు స్టేడియం గమనించొచ్చు. ఇది మంగళగిరి బ్యాక్ సైడ్ ఉంటుంది. దీని పై వైపున E13 రోడ్‌వే ఉంటుందండి. అప్రాక్సిమేట్‌గా ఏరియాలో ఉంటుంది. ఇక్కడి నుంచి ఇది అంతా నవులూరు, ఎర్రబాలెం మధ్యగా వెళ్తూ ఇదొచ్చేసి ఎయిమ్స్ అండి. మంగళగిరి ఎయిమ్స్ అంటారు. ఇక్కడ క్రాస్ అవుతుంది. ఇక్కడ క్రాస్ అయ్యి ఈ కొండ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ టీడీపీ ఆఫీస్ ఉంటుందండి. దీన్ని హ్యాపీ రిసార్ట్స్ అంటారు. ఈ ఏరియాలో వచ్చి కనెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 2 కొండలు ఉన్నాయండి. E11 వచ్చేసి పై వైపుకున్న కొండ పక్క నుంచి వెళ్ళిపోయి హైవే కనెక్ట్ అవుతుంది వడ్డేశ్వరం దగ్గర. E13 వచ్చేసి మంగళగిరి టెంపుల్ చూసారా? ఈ కొండ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. ఈ రెండే E11, E13 రోడ్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. ఈ 2 రోడ్ లైన్స్ వల్ల ఏ ఏరియాస్ డెవలప్ అవుతాయి, మనం ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటే ఏ ఏరియాస్లో పెట్టొచ్చు అని చూసుకుంటే ప్రైమరీగా E11 రోడ్ వచ్చి వడ్డేశ్వరంలో కలుస్తుంది కాబట్టి ఈ జంక్షన్ పాయింట్ దగ్గర నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వరకు కూడా ఫ్యూచర్లో రేట్లు పెరిగే అవకాశం ఉంటుందండి. ఇది వచ్చేసి నేను హైవే వైపు చెప్పాను. E11 రోడ్ ఇక్కడ ఎర్రబాలెం దగ్గర కూడా దాటుకుని వెళ్తుంది కాబట్టి ఈ ఎర్రబాలెం ప్రెమిసెస్ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మెయిన్గా ఇప్పుడు ఈ ఎర్రబాలెం దాటుకుని E11 రోడ్డు SRM వైపుగా వెళ్ళిపోతుంది. SRM యూనివర్సిటీ దాకా. కాబట్టి ఈ లైన్లో పైవైపు కింద వైపు 2 కిలోమీటర్స్ వరకు కూడా ఈ ట్రాఫిక్ మూలంగా డెవలప్మెంట్స్ జరగచ్చు. అంటే రాకపోకలు జరుగుతుంటాయి కాబట్టి ఏదైనా కమర్షియల్ షాప్స్ కానీ ఇలాంటివన్నీ రావచ్చు అనమాట. అంటే మోస్ట్లీ ఇక్కడ ఉండే పూలింగ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ E11 రోడ్డు పరిసర ప్రాంతాల్లో వాటికి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడున్న రేట్లతో పోలిస్తే ఇంకొంచెం పెరగొచ్చండి. నేను చెప్పాను కదా, E11 రోడ్డు వచ్చేసి ఈ ఏరియాలో ఉంటుంది. ఈ 2 కూడా నీరుకొండ, కురగల్లు ఈ ప్రాంతాల మీదుగానే ఉంటాయి. ఈ 2 రోడ్వేస్ వల్ల ఓవరాల్గా ఎర్రబాలెం, నవులూరు, మంగళగిరి, నిడమరు పరిసర ప్రాంతాల్లో ఉండే పూలింగ్ ప్లాట్స్కి కొద్దిగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ఏరియాలో ఒక 50,000, 60,000 రేంజ్లో చెప్తున్నారు. వడ్డేశ్వరం అయితే 30,000-35,000 రేంజ్లో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు వీటికి ఆల్టర్నేట్స్గా ఏ ఏరియాస్ ఉన్నాయని అడిగితే ఇక్కడ నిడమర్కి బ్యాక్ సైడ్న ఇదంతా ఎలక్ట్రానిక్ సిటీ అండి. మంగళగిరికి ఒకవైపునేమో నేను చూపించిన ఏరియా వస్తుంది. బ్యాక్ సైడ్న ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ సిటీకి ఆనుకొని ఉన్న ఏరియా అంతా ఈ చినకాకని కాజా ఉండే ఏరియాలంతా కూడా కొన్ని కొత్త ఓపెన్ ప్లాట్ వెంచర్స్ రావచ్చు. అంటే CRD అప్రూవల్ అంటాం కదా, అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. రఫ్గా 30,000-35,000 ఉండొచ్చండి. అక్కడ 50,000-55,000 మీకు ఎక్కువ అనిపిస్తే వాళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి. అది మిస్ అయితే సెకండ్ ఆప్షన్ వచ్చేసి కంతేరు, తాడుకొండ ఈ లూప్లో ఏదైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 20-25 నడుస్తుంది. కాబట్టి మీకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇంకేదైనా కొత్త రోడ్వేస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ రిగార్డింగ్ ఏదైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి. మీరు మెసేజ్ చేయొచ్చు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు షేర్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.